Yes, friends, SSC CHSL model test number 107 tier 1. Come on, best expresses the meaning antunnadu. Labyrinth, the word that means difficult and complicated. Difficult and complicated to find the way. To find the way. మార్గం తెలుసుకోవడం చాలా డిఫికల్ట్ మరియు కాంప్లికేటెడ్ నాన్న. దట్ ఈజ్ మేజ్ అని అంటాం దాన్ని. చాలా పజిలింగ్ గా ఉంటుంది. ఏ విధంగానూ కూడా మనకి ఒక మార్గం తెలియదు. పాత్ అంటే మార్గము, స్కై స్క్రాపర్ మీకు తెలుసు, బిల్డింగ్స్, ఇంపాసే వే. సో దట్ అటువంటి వే తెలియకపోవడాన్ని లాబ్రెంత్ అని, దాన్నే మేజ్ అని అంటాం. కాంప్లికేటెడ్ అండ్ డిఫికల్ట్. బ్యారన్ అనే పదానికి ఆపోజిట్ అడుగుతున్నాడు. అబండెంట్ అంటే మనకి తెలుసు, కంప్లీట్ అని, ఫుల్ అని, చాలా ఉంది అని. హ్యార్ష్ కాదు. ఫాలో అంటే ఒక ల్యాండే కానీ యూటిలైజ్ చేయడం లేదా ల్యాండ్ అని. సో దట్ అన్యూటిలైజ్డ్ ల్యాండ్ ఫాలో అంటాం. ఇక్కడ బ్యారన్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఫెర్టైల్, ఫలప్రదమైన, పంటలు పండేటువంటి దాన్ని ఫెర్టైల్ అని, పండకపోతే బ్యారన్ అని అంటాం. నౌ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 3. మిసోగైనీ ఆర్ మైసో కాదు, మిసోగైనస్, దట్ ఈజ్ MISOGYNO. గైనీ అంటే స్త్రీ, విమెన్. అమ్మాయి గైనకాలజిస్ట్ ఆర్ గైనీ మనకి తెలుసు. అటువంటి గైనీకి మిస్ అంటే అర్థము లేదా మిసీన్ అనే లాటిన్ వర్డ్ చెప్తోంది, హేట్ అనే అర్థాన్ని ఇస్తోంది. మిసీన్ అంటే హేట్, గైనీ అంటే అమ్మాయి, స్త్రీలంటే ఇష్టం లేకపోవడాన్ని మిసోగైనస్ అంటాం. దట్ ఈస్ సెకండ్ వన్. క్వశ్చన్ నెంబర్ 4. అకార్డింగ్ టు సైంటిస్ట్ there are a lot of answers to it. About it కాదు, to it. According to scientists there are a lot of answers to it అనాలి, about it కాదు. Now question number 5 మిత్రమా. They are coming straight towards our direction అనాలి. They are coming towards our direction కూడా అనొచ్చు. స్ట్రైట్ టు అనే దాంట్లో ఎర్రర్ కనపడుతోంది మిత్రమా. They are coming straight towards our direction. They are coming towards our direction. ఏదైనా చెప్పవచ్చు. స్ట్రైట్ టువర్డ్స్ లేదా టువర్డ్స్ అనే పదాన్ని వాడాలి. సో దట్ సెకండ్ వన్ లో ఎర్రర్ కనపడుతోంది మిత్రమా. క్వశ్చన్ నెంబర్ 6. ద బిల్డింగ్ కొలాప్స్డ్ ఎట్ ద ఆఫ్టర్నూన్ కాదు నాన్న, ఇన్ ద ఆఫ్టర్నూన్. ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఎట్ నైట్ అంటాం. కాబట్టి ద బిల్డింగ్ కొలాప్స్డ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఎట్ అబౌట్ 4 o'clock. ఎట్ ద ఆఫ్టర్నూన్ కాదు, ఇన్ ద ఆఫ్టర్నూన్ గా తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 7. ద పోలీస్ ఈజ్ డాష్ ఆన్ హిజ్ యాక్టివిటీస్. వారు అతని యొక్క చేస్తున్న పనుల మీద ఒక కన్ను వేసి ఉంచారు అని చెప్పడానికి కీపింగ్ ఎన్ ఐ. సో దట్ ద పోలీస్ ఈజ్ కీపింగ్ ఎన్ ఐ ఆన్ హిజ్ యాక్టివిటీస్. ఆర్ యు డాష్ స్టాంప్ కలెక్టింగ్. స్టాంప్ కలెక్టింగ్ లో నీకు ఇంట్రెస్ట్ ఉందా అన్నప్పుడు ఎస్ మిత్రమా, ఇంటరెస్టెడ్ ఇన్. ఆర్ యు ఇంట్రెస్టెడ్ ఇన్ స్టాంప్ కలెక్షన్? ఎస్ మిత్రమా. ఇండల్జ్డ్ ఇన్ చాలా ఫ్రీక్వెంట్ గా ఎగ్జామినేషన్స్ లో అడుగుతున్నటువంటి కొన్ని పదాలు చెప్తున్నాను. ఇన్వాల్వ్డ్ ఇన్, ఇంటరెస్టెడ్ ఇన్, indulged in, involved in, interested in. Prompt in. Succeeded, fail, poor, rich.
ఇటువంటి పదాలు వచ్చినప్పుడు ఇన్ రావాలి మిత్రమా. ఇంట్రెస్టెడ్ దగ్గర ఏమొస్తుందయ్యా అంటే ఇన్ వస్తుంది. ఇండల్జెడ్ ఇన్, ఇన్వాల్వ్డ్ ఇన్, ఇంటరెస్టెడ్ ఇన్, ప్రాంప్ట్ ఇన్, ఎఫిషియెంట్ ఇన్, ఎక్సలెంట్ ఇన్, సక్సీడ్ ఇన్, ఫెయిల్ ఇన్, పూర్ ఇన్, రిచ్ ఇన్. అండ్ ఇటువంటి పదాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇన్ మాత్రమే రావాలి. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్, ఆర్ యు ఇంట్రెస్టెడ్ ఇన్ స్టాంప్ కలెక్టింగ్? Question number 9. Yes. Your report dash my statements. Yes. నా స్టేట్మెంట్ ని నీ రిపోర్ట్ కన్ఫర్మ్ చేస్తుందయ్యా. కన్ఫర్మ్స్ కాదు, ఈక్వల్ గా ఉంది, అగ్రీ చేస్తుంది అని అర్థము. సో దట్ యువర్ రిపోర్ట్ కన్ఫర్మ్స్ మై స్టేట్మెంట్. నా స్టేట్మెంట్ లో ఏముందో నీ రిపోర్ట్ లో కూడా అదే ఉంది. రెండు ఒకే విధంగా ఉన్నాయి, ఒకదానిని ఒకటి అగ్రీ చేస్తున్నాయన్నాం కాబట్టి కన్ఫర్మ్ అనే పదం వాడాలి. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 10. ఎస్, టు గెట్ కోల్డ్ ఫీట్. ఫీట్ కోల్డ్ అయింది, కాళ్ళు చల్లపడ్డాయి అంటున్నాడు అంటే భయపడ్డాడు అని అర్థము. దట్ ఈజ్ ఫియర్. డ్రెంచ్డ్ అనే పదాన్ని వర్షంలో తడవడానికి ఉపయోగిస్తాం. ఫెలిసిటేట్ అనే పదాన్ని సత్కారానికి ఉపయోగిస్తాం. ఫీవర్ అనేది టెంపరేచర్ ని బట్టి చెప్తాం. టు గెట్ కోల్డ్ ఫీట్ మీన్స్ దట్ ఈజ్ ఫియర్, భయపడడం. బిసైడ్ ద మార్క్ అంటున్నాడు, పర్ఫెక్ట్ కాదు. రెలవెంట్ అయితే బిసైడ్ అని ఎందుకంటాం, ప్రక్కన అని ఎందుకంటాం. మార్క్ ని టార్గెట్ చేయలేకపోయావు కాబట్టి నాట్ టు ద పాయింట్ అని అర్థమయ్యా. సో పర్ఫెక్ట్ కాదు, రెలవెంట్ కాదు, చార్మింగ్ కాదు. దట్ ఈజ్ నాట్ టు ద పాయింట్. ఆన్ టెంటర్ హుక్స్ అన్నాడు, హ్యాపీగా ఉన్నాడని కాదు. ఎస్, మేబీ ఇన్ సస్పెన్స్ అండ్ యాంగ్జైటీ అయి ఉండాలి. యాంగ్రీ అండ్ ఇరిటేటెడ్ కాదు, సర్ప్రైజ్డ్ అండ్ షాక్డ్ కాదు. టెంటర్ హుక్స్ ఉన్నాడు అంటే యాంగ్జైటీతో ఉన్నాడు అని అర్థము. టేక్ సెకండ్ వన్, ఇన్ సస్పెన్స్ అండ్ యాంగ్జైటీ. ప్రాపర్టీ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ వన్స్ ఫాదర్ టు ఎన్సెస్టర్స్. తండ్రి దగ్గర నుంచి ఫాదర్ నుండి కొడుకులకు వచ్చినప్పుడు ఏమంటారయ్యా? ప్యాట్రిమోనీ అంటారు. మనం మ్యాట్రియార్కియల్ అనే పదాలు నేర్చుకుంటాం. పితృస్వామిక, మాతృస్వామిక అని అర్థం. సో ప్యాట్రిమోనీ అంటే ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది అని అర్థం. మెర్సనరీ అంటే ఎర్న్ మనీ వితౌట్ ఎథిక్స్. ఎటువంటి విలువలు ఉండవు, అన్ని రకాల విలువలను వదిలేసి డబ్బులు సంపాదించడాన్ని ఎర్న్ మనీ వితౌట్ ఎథిక్స్, దట్ ఈస్ మెర్సనరీ. హెరిడిటరీగా వస్తోంది అంటే వంశ పారంపర్యంగా వస్తోంది. తాత దగ్గర నుంచి తండ్రికి, తండ్రి నుంచి కొడుకుకి ఇలా వస్తున్నప్పుడు హెరిడిటరీ అని. అమ్మమ్మ దగ్గర నుంచి అమ్మకి, అమ్మ నుంచి నీకు వస్తున్న హెరిడిటరీ అని, వంశపారంపర్యంగా వస్తోంది అంటాం. అరిస్టోక్రసీ అంటే గవర్నమెంట్ బై నోబుల్స్. ఉన్నత వర్గాల వారి చేతుల్లో పరిపాలన పెట్టుకుని గ్రామ పెద్దలో, పంచాయతీ పెద్దలో తీర్పులు చెప్తున్నప్పుడు అటువంటి పరిపాలన అంటాం అరిస్టోక్రసీ అని, గవర్నమెంట్ బై నోబుల్స్. సో ఇక్కడ ఫాదర్ దగ్గర నుంచి డబ్బులు వచ్చాయన్నాడు కాబట్టి ప్యాట్రిమనీ అన్నాం. ఏ పర్సన్ హూ ఈజ్ ఉమెనిష్ ఇన్ హిజ్ హ్యాబిట్స్. నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నాడు, ఈ మధ్య కొద్దిగా లిప్స్టిక్లకేసి ఫ్లవర్స్ కేసి మూవ్ అవుతున్నాడు, బ్యాంగిల్స్ కొనుక్కుంటున్నాడు, కొంచెం తేడాగా మాట్లాడుతున్నాడు అంటే ఒక మ్యాన్ విమెన్ అవుతున్నాడు, ఒక బాయ్ గర్ల్ గా మారిపోతున్నాడు అంటే దాన్నే అంటాం ఎఫెమినేట్ అవుతున్నాడు అని. గర్ల్ బికమింగ్ ఏ బాయ్, బికమింగ్ ఏ గర్ల్, ఆర్ ఎ మ్యాన్ బికమింగ్ ఏ ఉమెన్. సో దట్ ఈజ్ కాల్డ్ ఎఫెమినేట్ అవుతున్నాడు అని. ఎస్, ఫిలో అంటే లవ్, గైనీ అంటే విమెన్. వన్ హూ లవ్స్ విమెన్, ఫిలోగైనిస్ట్. ఫెమినిస్ట్, వన్ హూ works or fights for the welfare of women. స్త్రీల యొక్క వెల్ఫేర్ కోసం పనిచేసేవాడు ఫెమినిస్ట్. వన్ హూ లవ్స్ విమెన్, స్త్రీలను ప్రేమించేవాడు ఫిలోగైనిస్ట్. దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2. ఎస్, ఒక బాయ్ గర్ల్ గా మారిపోతుంటే దాన్ని ఎఫెమినేట్ అంటాం అండ్ ఫెమినైన్.
15th, one who is converted from one religion to another is called proselyte. That is this one. Polytheist means many religions. అనేక రిలీజియన్స్ ఉన్నవాడిని ఏమంటామయ్యా? పోలీథీస్ట్ అంటాం. అనేక మతాలను ఫాలో అవుతాడు, వాడు పోలీథీస్ట్. ప్రోజలైట్ అనే పదము ఒకడు ఒక మతం నుండి మరో మతానికి మారడానికి వాడతాం. ప్రెస్బైట్ అనేవాడు మెంబర్ ఆఫ్ ఏ చర్చ్. ఒక చర్చ్ మెంబర్ ని ప్రెస్బైట్ అని అంటాం. పిల్గ్రిమ్ అనేవాడు డివోటీ, తీర్థయాత్రికుడు, తిరుగుతూ ఉంటాడు, వాడు పిల్గ్రిమ్ అంటూ ఉంటాం. భక్తులు తీర్థ స్థలాలకు పోయే వారిని పిల్గ్రిమ్ అంటాం, దాన్ని పిల్గ్రిమేజ్ అంటాం. అనేక మతాలను నమ్ముతున్నప్పుడు పోలీథీస్ట్ అని, మతం మారుతున్నప్పుడు ప్రోజలైట్ అని, అండ్ ప్రెస్బైట్ అంటే మెంబర్ ఆఫ్ చర్చ్ అని అనుకుంటాం. సో దట్ క్వశ్చన్ నెంబర్ 16. డూ యూ హ్యావ్ సమ్ షుగర్ అని అడుగుతున్నాడు మిత్రమా. మనం సుప్రభాతంలో నేర్చుకున్నాం ఏమనయ్యా అంటే, పాజిటివ్ స్టేట్మెంట్ లో సమ్ వాడాలి. నెగిటివ్ గాని ఇంట్రాగేటివ్ గాని ఉన్నప్పుడు, నెగిటివ్ గాని ఇంట్రాగేటివ్ గాని ఉన్నప్పుడు ఎస్ అక్కడ ఎనీ వాడాలి. సమ్ అనేటువంటి పదాన్ని పాజిటివ్ లోను, ఎనీ అనే పదాన్ని నెగిటివ్ లేదా ఇంట్రాగేటివ్ లోను వాడాలి. సమ్ అనే పదాన్ని పాజిటివ్ లోను, ఎనీ అనే పదాన్ని నెగిటివ్ లేదా ఇంట్రాగేటివ్ లో వాడాలి. డూ యూ హ్యావ్ ఎనీ షుగర్? క్వశ్చన్ నెంబర్ 17. ఎస్, ఐ లైడ్ టు ఒథెల్లో అబౌట్ హిజ్ వైఫ్. లైడ్, LIED కరెక్ట్ ఏనా? అబద్ధం చెప్పడము అని అర్థం వచ్చింది. ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. లే, కీప్ అని అర్థము. లెయిడ్, దేనినైనా ఎక్కడైనా ఉంచినప్పుడు లెయిడ్ వాడండి. LIE లాయ్, సెకండ్ వన్ లే, థర్డ్ వన్ లెయిన్ మిత్రమా. దానంతటది పడిపోయినప్పుడు లాయ్ లెయిన్ అంటాం. ఇక థర్డ్ వన్ అబద్ధం చెప్పడాన్ని లైడ్ అంటాం. ఇక్కడ అబద్ధం చెప్పడమే కాబట్టి లైడ్ కరెక్ట్. లెయిడ్ అంటే అర్థము కీప్ లేదా పుట్ అని. లేదు, అక్కడ కింద ఒక పేపర్ పడిపోయింది, ఇట్ లైస్ దేర్, తనంతట తాను పడిపోయి ఉంది, అబద్ధం చెప్పడము. దట్ ఈజ్ లైడ్. క్వశ్చన్ నెంబర్ 18. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు టెల్ ద ఎంటైర్ స్టోరీ ఇన్ నట్షల్ అన్నాడు. ఇన్ నట్షల్ కాదు మిత్రమా, ఇన్ ఏ నట్షల్ మీన్స్ క్లుప్తముగా, బ్రీఫ్లీ. సో ఇన్ ఏ నట్షల్ ఎక్కడుందో చూడండి. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు టెల్ ద ఎంటైర్ స్టోరీ ఇన్ ఏ నట్షల్. దట్ ఈస్ ద ఆప్షన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 19. ఇట్ ఈస్ ఆల్ బట్ సేమ్ టు మీ whether I am transferred to Mumbai or Kolkata. No, it is all same to me. All but same to me కాదు, it is all the same to me. That is the second one. But తీసేయండి. It is all the same to me whether I am transferred to Mumbai or Kolkata. నన్ను ముంబైకి ట్రాన్స్ఫర్ చేసినా కోల్కతాకి ట్రాన్స్ఫర్ చేసినా అంతా నాకు ఒకటే, సమానమే అని చెప్పడానికి బట్ వాడవలసిన అవసరం లేదు. సెకండ్ ఆప్షన్ తీసుకోండి. Question number 20. Despite his father's financial assistance, he was always hard on కాదు, he was always hard up. One more time. Despite his father's financial assistance, ఎంత ఫైనాన్షియల్ గా అసిస్ట్ చేసినప్పటికీ ఎప్పుడు ఇబ్బందులు పడుతూనే ఉంటాడు. హార్డ్ ఆన్ కాదు, హార్డ్ అప్. దట్ ఈజ్ సెకండ్ వన్. హార్డ్ ఇన్ లేదు నాన్న, దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. సో దట్ యూ కెన్ టేక్ హార్డ్ అప్. Yes, even the majority of elders turn their homes into hives of worry, as they have too little to do in too much time. Those who have retired thus find retirement tiresome, when hobbies instead could have turned it into a period of creativity
and contentment. Even the majority of elders turn their homes into hives of worry as they have too little to do in too much time. Those who have retired thus find retirement tiresome when hobbies instead could have turned it into a period of creativity and contentment. This common problem of inability to utilize leisure pleasurably and profitably is not restricted to Indians. In fact, Japanese are the worst sufferers. Their weekends, rather than increase their enjoyment of life, have wreaked havoc on their health and happiness. Unable to while away the long, unstructured hours, many of them have become addicts to coffee or hard liquor and have even taken to gambling. How has this social melody worry come about? Ironically, the syllabus loaded education system is the main culprit. It places a heavy workload on children and youth, laying emphasis as it does on memory rather than intelligence. Yes. Why do a majority of retired elders find retirement tiresome అని ఎందుకు అనుకుంటున్నారు? That is the 21st question. Yes. Because their homes have been turned into hives of worry, because they do not have hobbies to utilize their free time. హాబీ లేకపోవడం వలన రిటైర్మెంట్ అంతా టైర్సమ్గా ఉంది. బికాస్ దే హ్యాడ్ నథింగ్ టు డూ కాదు మిత్రమా. బికాస్ దే హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ ఫ్రీ టైం కాదు. ఎస్, యూ కెన్ గో విత్ ద సెకండ్ ఆప్షన్. నౌ 22. హౌ హ్యావ్ ద జపనీస్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దేర్ వీకెండ్స్? జపనీస్ వాళ్ళ వీకెండ్స్ వల్ల బెనిఫిట్, దే హ్యావ్ ఇంక్రీజ్డ్ ఎంజాయ్మెంట్ ఆఫ్ లైఫ్. Yes. No, they enjoy health and happiness. No. They use their free time to increase their enjoy time. లేదు. They became addicts to coffee, hard liquor and gambling. That is the fourth option. అది బెనిఫిటెడ్ కాదు. The syllabus loaded education system ఎక్కడో ఇచ్చినాడు చూద్దాం. Is the main culprit. Places a heavy workload on children. Places a heavy burden on the youth. Ensure that parents pay attention to the development of children. Lays emphasis on no. Gives students a lot of free time. No. Places a heavy burden on the youth. That is the first one. Now, my dear friends, question number 24. The author thinks that authorities are more appreciative of the syllabus loaded. No way. Hobbies play an important role in changing the unfortunate situation. Correct? Co-curricular activities are discouraged. No. Only Indians suffer from inability to utilize leisure. No. Hobbies play an important role in changing the unfortunate situation. That is the second one. The passage tells us that hobbies are waste of time and చెప్పడం లేదు. Hobbies play a crucial role in physical and mental development. అయి ఉండవచ్చు. Hobbies wreak havoc on one's health. No. Hobbies can turn us into addicts of coffee. No. So that we can go with the second option. Hobbies play a crucial role in physical and mental development. Now, my dear friends, question number 1. Lebrnath అంటే మ్యాచ్ అని చెప్పి మేజ్ అని చెప్పుకున్నాం. బ్యారన్ కి అపోజిట్ ఫెర్టైల్ అండ్ మిసోగైనస్ అనే పదము వన్ హూ హేట్స్ విమెన్. ఇక్కడ ఆన్సర్స్ టు ఇట్. హియర్ వీ కెన్ సే టువర్డ్స్. The building collapsed in the afternoon. The police is keeping an eye. Are you interested in? Your report confirms. To get cold feet, fear. Beside the mark, not to the point. On tenterhooks, anxiety. The money coming from father patrimony. ఉమెనిష్ అవుతున్నాడు అంటే ఎఫెమినేట్ అవుతున్నాడు. ప్రోజలైట్. డూ యూ హ్యావ్ ఎనీ షుగర్? లైడ్ కరెక్టే మిత్రమా. ఇన్ ఏ నట్షెల్ అనాలి. ఇట్ ఆల్ బట్ సేమ్ కాదు, ఇట్ ఈస్ ఆల్ ద సేమ్.
Despite his father's financial assistance, he was always hard up. In that way, all the 25 questions are over, Mitrama. This is SSC CHSL Model Test 107 Tier 1. Thank you very much. Meet you again.